ఉన్న దాంట్లో తృప్తి ఉండదు, మనిషికి తృప్తి ఉండదు. ఇంకా 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 అలాగ పరిగెత్తి 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 3 అడుగులు ఎడల్పు, 6 అడుగులు. అబ్బాయి నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత మొత్తం నీదేరా అన్నాడు ఒక ఆయన. ఇక పరిగెత్తడం మొదలు పెట్టాడు. పరిగెత్తే కొద్దీ ఎకరాలు వచ్చేస్తున్నాయి. పరిగెడుతున్నాడు. కొంచెంసేపు ఏమైందంటే ఇంకా 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 ఇదే ఛాన్సు, ఈ ఛాన్స్ పోతే మరలా రాదు, మళ్ళీ ఇట్లాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ ఎవడు రాజుగారు అని చెప్పేసి మళ్ళీ పరిగెడతా ఉండే కొద్దిసేపటికి ఆయాసం అవుతుంది. ఆయాసం వస్తే ఏమైంది లేక కూర్చుంటే పోతాయి, స్థలాలు వస్తాయో పొలాలు వస్తాయి అని మళ్ళీ పరిగెడుతున్న కొద్దిసేపటికి గుండె వేగం తేడా పడింది. రొప్పు వచ్చేస్తుంది, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. సేపు కూర్చుని సెట్ అయిపోద్దులే, ఇప్పుడు వదిలేస్తే స్థలం పోతే ఆస్తి రాదు, ఇంకా ఇంకా అని పరిగెత్తి టపీమని పడి చచ్చిపోయాడు. రాజుగారు వీడు చాలా దూరం పరిగెత్తాడండి, మరి ఏం చేద్దాం, ఎంత దూరం పరిగెత్తినా అనుభవించడానికి వాడు లేడు కదరా, మరేం చేద్దాం, ఈ స్థలం అంతా ఏం చేద్దాం, అదంతా ఆడేం చేసుకుంటారా పోయినోడు. కాకపోతే ఆడిని పెట్టడానికి 3 అడుగులు ఎడల్పు 6 అడుగులు పొడవు తీసి అని పెట్టండి, ఆడికి అది చాలు. అయితే అది కూడా దక్కదు. అది కూడా ఎందుకు, కొన్నాళ్ళకు పోయాక మళ్ళీ తవ్వి ఇంకొకటి పెడతారు దాంట్లో. నీకు అది కూడా శాశ్వతం. దేవుని స్తోత్రం.